50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం, 4 సార్లు ముఖ్యమంత్రి, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదురీత ఆయనకు అలవాటైన పని. ఆయనే ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఎందుకో ఈ మధ్య చంద్రబాబుకు జ్ఞాపక శక్తి తగ్గిందా లేక సమాచార లోపమా తెలియదు కానీ తాను మాట్లాడిన దానికి తానే కౌంటర్ వేసుకుని జనం ముందు చులకనైపోతున్నాడు. చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్పి అబద్ధాన్ని నిజం చేయవచ్చునని బలంగా నమ్మి చంద్రబాబు ఆ జోర్లో హిట్ వికెట్ చేసుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో 3-4 సందర్భాల్లో అలా అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు. అసెంబ్లీలో తిరుమల లడ్డు కల్తీ విషయంపై మాట్లాడుతూ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడని, జగన్ అతన్ని టీటీడీకి చైర్మన్ ఎలా చేశారని నిలదీశారు చంద్రబాబు. అంతేకాదు, కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లి మెదక్ చర్చిలో చేశారని ఫోటోలతో సహా చూపించాడు. క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ రెడ్డి డాటర్ మెదక్లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో తప్పలేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే. చంద్రబాబు మాట్లాడిన పావు గంటకి ప్రెస్ మీట్ పెట్టిన కరుణాకర్ రెడ్డి బాబును కడిగి పారేశారు. తాను హిందువునని, తన కుమార్తె వివాహం తిరుపతిలో హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగిందని, ఆ వేడుకకు బాలకృష్ణ, రామ్మూర్తి నాయుడు కూడా విచ్చేశారని ఫోటోలతో సహా ఆధారాలు బయటపెట్టి చంద్రబాబు పరువు తీశారు. నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అసెంబ్లీ సాక్షిగా కరుణాకర్ రెడ్డి గురించి అబద్ధాలు చెప్పి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు బాబు. కేవలం ఈ విషయంలో మాత్రమే కాదు, తిరుమల ఏడుకొండల వివాదాల్లో కూడా లేట్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన 746, 747 జీవోలు రద్దు చేస్తానని 2009లో క్రైస్తవుల కార్యక్రమంలో రికార్డ్ టెరా హామీ చేశారు చంద్రబాబు. 746, 47 జీవోలు రెండు వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తాను. ఈ విషయం కూడా మర్చిపోయి అసెంబ్లీ సాక్షిగా తిరుమల ఏడుకొండలపై మళ్ళీ ఇష్టానుసారంగా రివర్స్ గేర్లో మాట్లాడారు బాబు. 7 కొండలు 2 కొండలు చేస్తానంటే తానే అందుకు వ్యతిరేకంగా పోరాడానని, తన వల్లే 746, 747 జీవోలు వచ్చాయని, అందుకోసం తిరుమల నడిచి వెళ్లి వెంకన్నకి మొక్కు కూడా తీర్చుకున్నానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 338 జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. కడాన్ని నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి. ఇలా చంద్రబాబు సమయానికి తగినట్లుగా అవసరం వచ్చినప్పుడు అందుకు అనుగుణంగా మాట్లాడుతూ అబద్ధాన్ని నిజం చేయాలని, నిజాన్ని అబద్ధం చేయాలని ప్రయత్నిస్తూ దొరికిపోతున్నారు. ఇదే విషయంపై పార్టీలోనూ లీడర్ల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఎందుకు ఇలా ప్రవర్తించి అందరినీ బుక్ చేస్తున్నారని నాయకులు బుర్రలు పట్టుకుంటున్నారు. అసలు మాట్లాడకుండా ఉంటే గొడవే రాదు కదా అని అంటున్నారు టీడీపీ నేతలు.